బ్యాంకుకి వెళ్ళి లోన్ అడగాలి కానీ లాకర్ తాళాలు అడుగుతారా ఎవరైనా? మన ఊరి సుబ్బయ్య ఆయన భార్య వచ్చారు. ఓ, కూతురు పెళ్లికి కట్నం అడుగుతున్నారా? మొన్న వరదలకి పంట మొత్తం నాశనం అయిపోయిందట. మీ బావగారి సాయం కోసం వచ్చారు. హా, మా ఇంటి గోడలు మాసిపోయాయంట. రంగులెయ్యాలని మా అమ్మ డబ్బులు అడగలేదే. ఒకవేళ అడిగినా ఇచ్చేదాన్ని కాదక్కా. సంబంధం లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు పార్వతి? మా అమ్మతో నాకు రక్త సంబంధం ఉంది కదక్కా. ఏ సంబంధం లేని వాళ్ళకి సాయం ఎందుకు చెయ్యాలి? కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేయటం ఆయనకి అలవాటు. హా, సాయం చేసేంత ఆస్తి మనకున్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది. కానీ ఇప్పుడు మీరు కూడా మా ఆస్తే అనుభవిస్తున్నారు కదక్కా. అది మర్చిపోయావా? గుర్తుంది పార్వతి. కానీ ఆయనకి ఈ ఆస్తి గొడవ తెలీదు కదా. అయినా ఎన్నాళ్ళు సాగనిస్తారు? అదేదో టైం చూసి చెప్పేయండి. చెప్తే తట్టుకోలేరు పార్వతి. ఇప్పుడు ఈ ఆస్తి మీరు రాయించుకుంటే ఎవ్వరూ ఏం మాట్లాడలేదు కదా. ఈ ఆస్తంతా మీదే కదా. ఆ విషయం మెల్లమెల్లగా ఏదో ఒక విధంగా ఆయనకి నచ్చ చెప్పుకుంటాను. దయచేసి తాళాలివ్వు పార్వతి. నేనివ్వనక్క. అడిగిన వాళ్ళందరికీ ఇలా ఇచ్చుకుంటూ పోతే ఉన్న డబ్బంతా హారతి కర్పూరంలా కరిగిపోతుంది. పార్వతి, బయట ఆయన వాళ్ళకి మాటిచ్చారు. ఇవ్వు పార్వతి. ఆలస్యమైతే ఆయనకి అనుమానం వస్తుంది. ఆ తర్వాత అనవసరమైన సమస్యలొస్తాయి. ఆయన ఆరోగ్యం మళ్ళీ పాడవుతుంది పార్వతి. ఆరోగ్యం పాడైతే ఏమవుతుందంట? మహా అయితే పోతారు, అంతే కదా. పార్వతి, అన్నయ్యని ఏమన్నా అంటే ముందు నువ్వు పోతావు. నన్నే కొడతారా? నోరుమై. నోటుకొచ్చినట్టు వాగితే పళ్ళు రాల కొడతాను. అది కాదల్లుడు. అన్నయ్య విషయంలో తలదూరిస్తే అత్తయ్యని కూడా చూడను.